ఎంపీగా ఎమ్మెల్యేగా 2 చోట్ల నుంచి పోటీ చేయబోతున్నారంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జనసేనాని నోటి నుంచి పోటీ విషయమై క్లారిటీ రావడం లేదు. కాకినాడ, గాజువాక, భీమవరం ఇలా ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి. చివరకు పవన్ కళ్యాణ్ భీమవరం ఫిక్స్ అయ్యారనే వార్తలు వినిపించాయి. అయితే బీజేపీ పెద్దల సూచనలతో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ నడ్డాతో గంటకు పైగా చర్చించారు. అయితే జనసేన బీజేపీతో కలిసి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అయితే ఇందులో జనసేన ఎన్ని సీట్లతో పోటీ చేస్తుంది అన్నది తేలాల్సి ఉంది. బీజేపీ 6 ఎంపీ సీట్లలో పోటీ చేస్తే జనసేనకు 2 మిగులుతాయి. ఒకవేళ బీజేపీ 5 సీట్లలో పోటీ చేస్తే జనసేనకు 3 మిగులుతాయి. అరకు, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురంలో బీజేపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విశాఖ, విజయవాడ సీట్ల కోసం పట్టుబట్టిన బీజేపీ కొంచెం వెనక్కి తగ్గింది. ఆ 2 సీట్లను టీడీపీకి వదిలేసింది బీజేపీ. ఎంపీగా ఎమ్మెల్యేగా 2 చోట్ల నుంచి పోటీ చేయబోతున్నారంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జనసేనాని నోటి నుంచి పోటీ విషయమై క్లారిటీ రావడం లేదు. కాకినాడ, గాజువాక, భీమవరం ఇలా ఎన్నో పేర్లు వినిపిస్తున్నాయి. చివరకు పవన్ కళ్యాణ్ భీమవరం ఫిక్స్ అయ్యారనే వార్తలు వినిపించాయి. అయితే బీజేపీ పెద్దల సూచనలతో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మచిలీపట్నం నుంచి జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ నడ్డాతో గంటకు పైగా చర్చించారు. అయితే జనసేన బీజేపీతో కలిసి 8 ఎంపీ సీట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. అయితే ఇందులో జనసేన ఎన్ని సీట్లతో పోటీ చేస్తుంది అన్నది తేలాల్సి ఉంది. బీజేపీ 6 ఎంపీ సీట్లలో పోటీ చేస్తే జనసేనకు 2 మిగులుతాయి. ఒకవేళ బీజేపీ 5 సీట్లలో పోటీ చేస్తే జనసేనకు 3 మిగులుతాయి. అరకు, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురంలో బీజేపీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విశాఖ, విజయవాడ సీట్ల కోసం పట్టుబట్టిన బీజేపీ కొంచెం వెనక్కి తగ్గింది. ఆ 2 సీట్లను టీడీపీకి వదిలేసింది బీజేపీ. For more interesting updates, do like, share and subscribe to Volga News.